డీటెయిల్స్లోకి వెళితే ఎండాకాలంలో బాగా గిరాకీ వేటికి ఉంటుందంటే వెంటనే గుర్తొచ్చేది సోడా. ఎండవేడిమికి తాళలేక చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా సేవిస్తారు. అయితే ఎక్కువ మంది రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెడుతుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు బడ్డీ కొట్లలో, సినిమా హాల్స్, బస్టాండ్ల దగ్గర, ఇంకా చెప్పాలంటే సాయంత్రం పూట 2 చక్రాల చెక్కబండిపై మన బజారుకు వచ్చే సోడా కనిపించే రోజులు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటాయి. సోడా సాధారణ ప్రజల కూల్ డ్రింక్ ట్రెండ్లోకి వచ్చింది. ఒకప్పుడు సోడాలు గాజు సీసాలో తయారు చేసి తోపుడు బండిపై వచ్చి విక్రయం చేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలోకి రంగులు దిద్దుకొని కొత్త రూపుతో మార్కెట్లోకి అడుగుపెట్టి కొత్త తరానికి రంగుల రుచిని అందిస్తోంది సోడా. తాగుదామన్నా, కనీసం చూద్దామన్నా కొన్నేళ్ల నుంచి అరుదుగా కనిపించాయి. దాదాపు 10-15 ఏళ్ల తర్వాత ఈ సోడా మళ్లీ మార్కెట్లోకి ఫుల్ ఎంట్రీ ఇచ్చేసింది. అది కూడా ఏకంగా 20 రూపాయల ధరతో. కార్పొరేట్ అయితే పెద్ద మార్కెట్లోకి అడుగుపెట్టేసింది. ధర ఎంత ఉన్నా సోడా తాగాలనే తపన ముందు రేట్లు పట్టించుకోవట్లేదు ప్రజలు. సాధారణంగా కూల్ డ్రింక్ తాగాలంటే 20 నుంచి 40 రూపాయల ధర ఉంటుంది. దానికి బదులు చాలా మంది సోడా తాగుతూ ఈ ఎండల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాహం తీర్చుకోవడానికి ఎక్కువ మంది ఎంచుకునేది చల్లచల్లని నిమ్మకాయ నీళ్లు. బయటకు వెళ్ళినప్పుడు కూడా రోడ్డు పక్కన నిమ్మకాయ సోడా తాగి అలసట తీర్చుకుంటారు. ఇది తాగితే రిఫ్రెష్గా ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నిమ్మరసం వేడిని తగ్గిస్తుంది, వడదెబ్బ తగలకుండా చేస్తుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నిమ్మరసానికి అధిక డిమాండ్ ఉంటుంది. వేడిని తగ్గించడమే కాదు, నిమ్మకాయ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గిన్నెలు శుభ్రం చేసే దగ్గర నుంచి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ఇచ్చే వరకు నిమ్మకాయే ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బరువు తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ, తేనె కలుపుకొని తాగుతారు. ఇది కొవ్వును కరిగించడంలో గొప్ప సహాయకారిగా పనిచేస్తుంది. ఇదే నిమ్మకాయ షర్బత్ ఇంట్లో చేసుకుంటే మనం ఒక్కో రకం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బయట అమ్మే నిమ్మకాయల సోడాలతో పాటు రకరకాల సోడాలు అందుబాటులోకి వచ్చేసాయి. నగరంలో పెరుగుతున్న ఎండకి తట్టుకోలేక చాలామంది ఇప్పుడు లెమన్ సోడా వైపు దారి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు చూసుకుంటే అయితే ఇంట్లో ఎండాకాలం మొదలైందంటే చాలు ఇంట్లో మాత్రం నిమ్మకాయలతో షర్బత్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిన కొద్దీ మనకు రోడ్లపైన ఎక్కువగా నిమ్మకాయ సోడాలు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు మెషిన్తో ఏదైతే నిమ్మకాయలు సోడా చేస్తారో దానికి చాలామంది మక్కువ చూపిస్తారు చెప్పాలి. ఈ నిమ్మకాయ సోడాలో కూడా రకరకాల ఫ్లేవర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. స్వీట్, మసాలా, సాల్ట్, స్వీట్ మసాలా, ఇలా రకరకాల సోడాలని తీసుకుంటూ ఉంటారు. అయితే చిన్నపిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. అసలే మండిపోతున్న ఎండలు తట్టుకోలేక ఉపశమనం పొందడానికి అయితే లెమన్ సోడాలు తాగుతూ ఉన్నారు. అయితే ఒకప్పుడు ఏదైతే షర్బత్లు చేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళే, కానీ ఇప్పుడు చాలా మంది లెమన్ సోడా తాగడానికి కూడా బయటకు వచ్చే వాళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే హైదరాబాద్లో చూసుకుంటే మనకు ఎక్కడ చూసినా చాలా వరకు లెమన్ సోడాల బండ్లే కనిపిస్తూ ఉంటాయి. ఒక్క దగ్గరనే 2-3 బండ్లు కూడా పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు వ్యాపారదారులు. అయితే ఈ లెమన్ సోడాకి మాత్రం డిమాండ్ ఎక్కువగానే ఉందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.